ఎస్సీ వర్గీకరణ అనేది తప్పుడు నిర్ణయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్లోని గాంధీనగర్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. మాలల హక్కులను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్. మాలల సంఖ్య మన తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్, అంటే అన్నిటికన్నా కాస్ట్ల మనది 2వ స్థానంలో ఉంటుంది. అంటే అన్నిటికన్నా పెద్ద లార్జెస్ట్ మెజారిటీ అంటే సెకండ్ లార్జెస్ట్, అంటే అన్ని కులాలు పైనుంచి చూసుకుంటే మనది 2వ స్థానంలో ఉన్నది. అంటే మనం 30 లక్షల మంది ఉన్నాం. మనం 30 లక్షల మంది ఉన్నామంటే మనకు గౌరవం రావాలనా వద్దా? మీరు చెప్పండి. గౌరవం ఎప్పుడు వస్తుందా? మన బలం చూపించినప్పుడు వస్తుంది. అయితే మనము గౌరవం కల్పించుకోవాలన్నా, మన హక్కులు మనం సాధించుకోవాలన్నా కానీ మనము మన సత్తా చూపించాలి. ఆ సత్తా చూపించడానికే మనం 1 డిసెంబర్ నాడు ఇలా బహిరంగ సభ పెట్టుకున్నాం. ఎప్పుడన్నా పెట్టుకున్నామో మన మీటింగ్ పెద్దగా పెట్టుకోలేదు కదా. కానీ పెట్టుకున్నప్పుడు ఏమైంది, చాలాసార్లు మనం అందరము పోయి పార్టిసిపేట్ చేస్తేనే, మనం అందరం పోయి ఆ మీటింగ్లో అటెండ్ చేస్తేనే అది విజయవంతం అవుతుంది. అవునా కదా? కానీ ఇంట్లో కూర్చుంటే అవుతుందా? అయితే మనం ఏం చేయాలి? 1వ తారీఖు నాడు, డిసెంబర్ నాడు అందరం కలిసి పోవాలి. మన జాతిని మనం కాపాడుకోవాలి. అవునా కదా? జాతికి కాపాడుకోవాలనుకుంటే అందరూ కూడా అరే నేను ఇంట్లో ఉంటే ఆమె పోతుంది కదా అని అనుకుంటే అది కాదు. అవునా కదా? అయితే మనము మన జోష్తోని మన సత్తా మనం చూపించుకోవడానికి పెద్ద ఎత్తున మనం పోయి ఆ మీటింగ్ సక్సెస్ చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనం కూడా అందరికీ ఓటేసి గెలిపించినాం కదా. వాళ్ళకి భయం పెట్టాలన్నా వద్దా? ఎట్లా పెడతాం మనం భయము? ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఎలక్షన్లు. మనం ఇప్పుడు ఈ మీటింగ్ విజయవంతం చేసుకుంటే అందరు కూడా రావాలి క్రమశిక్షణ. ఎందుకంటే మేము నాగర్ కర్నూలులో మొన్న మీటింగ్ పెట్టినప్పుడు 50,000 మంది వచ్చిండ్రు. మేమే ఆశ్చర్యపడిపోయినాము ఇంతమంది ఎట్లొచ్చిందని. కానీ అప్పుడు మీటింగ్లో 5 గంటలు ప్రారంభమైంది మీటింగు, రాత్రి 9 గంటలు ముగింపు స్పీచ్ ఉండే. అందరు కూడా క్రమశిక్షణతోని మాలలు ఇప్పుడు ఎట్లయితే మీరందరూ కూడా ఎంత చిత్తశుద్ధిగా కూర్చొని వింటున్నారో ఆ 50,000 మంది కూడా 5 గంటల నుంచి 9 గంటల వరకు కూర్చున్నారు. మేము ఆదిలాబాద్ మీటింగ్ చేసినాము, కరీంనగర్, గోదావరి కని, ఇబ్రాహీంపట్నం, నిజామాబాద్ అన్ని మీటింగ్లు కూడా 4 నుంచి 5 గంటల సేపు మీటింగ్ అయ్యి అందరూ కూడా ఇదే సార్ మేము ఉన్నాము, మేము అందరం కూడా కలిసి విజయవంతము 1 డిసెంబర్ మీటింగ్ చేసుకుందామని చెప్పి అందరు కూడా మాట ఇవ్వడం జరిగింది. అయితే మేము అన్ని బస్తీలలో ఎందుకు పోతున్నామంటే ఈ హైదరాబాద్లో ఉంది మీటింగ్. మనం హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది తరలించి రావాలి.